హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా విజిట్ చేస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోలో స్మాల్ బడ్జెట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన ఒక 5 మూవీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఇవి బిలో 50 crores రేంజ్ బడ్జెట్ లో వచ్చిన మూవీస్ మాత్రమే. అండ్ దిస్ మూవీస్ ఆర్ ప్రూవ్డ్ కంటెంట్ ఈస్ ఆల్వేస్ ఎ కింగ్. అండ్ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేస్తానికి మాత్రం ట్రై చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియో చూసాక మీ డెబ్యూ ఫిల్మ్ మీద ఉన్న ఐడియా చేంజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ ఆన్ పీస్ఫుల్లీ మోడ్. నంబర్ 5, మంజుమల్ బాయ్స్. ఈ మంజుమల్ బాయ్స్ మూవీ ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చిన చిన్న మూవీ. నియర్లీ ఈ మూవీకి 18 to 20 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్ గా 241 crores గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ దిస్ ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఆఫ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఈ రికార్డ్ ని 1 year తర్వాత మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ గారు అండ్ తెలుగులో సలార్ మూవీతో పరిచయమైన పృథ్వీరాజ్ సుకుమారన్ గారి కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ 2 మూవీతో అయితే బ్రేక్ చేశారు. అండ్ ఎంతో కాదు, ఓన్లీ 27 crores రేంజ్ లో అయితే బ్రేక్ చేశారు విత్ సీక్వెల్ తో అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రమోషన్స్ తో. అండ్ ఇవేవి లేకుండా మంజుమల్ బాయ్స్ ఈ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిందంటే సాహసం అని చెప్పాలి. అండ్ ఈ మూవీ ఫస్ట్ మలయాళం అండ్ తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అండ్ ఇక్కడ హిట్ టాక్ పడ్డాక 2 months తర్వాత తెలుగు లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా బానే ఆడింది ఈ మూవీ. అండ్ ఈ మూవీలో పర్టికులర్ గా హీరో లేడు, హీరోయిన్ లేదు, మంచి సాంగ్స్ లేవు, అండ్ హై లెవెల్ ప్రమోషన్స్ కూడా అసలు లేవు. బట్ ఈ రేంజ్ లో కలెక్షన్ సాధించిందంటే దీనికి కారణం కంటెంటే. అండ్ ఆల్సో ఈ మూవీలో విజువల్స్ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకనే ఈ రేంజ్ లో క్లిక్ అయింది ఈ మూవీ. అండ్ 20 crores బడ్జెట్ లో ఈ రేంజ్ అవుట్పుట్ ఇవ్వడం అంటే మామూలు విషయం అయితే కాదు. అండ్ ఆల్సో ఫ్రెండ్షిప్ ఎమోషన్ ని కూడా కరెక్ట్ గా పోర్ట్రే చేశారు కాబట్టి యూత్ కూడా గట్టిగానే కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. అండ్ నెక్స్ట్ మన నంబర్ 4, హనుమాన్. నియర్లీ 40 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 300 crores ప్లస్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఆల్సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక సినిమాటెక్ యూనివర్స్ ని కూడా పరిచయం చేసింది. అండ్ మంచి సినిమాని తీయడమే కాదు, ఆ మూవీని కరెక్ట్ వేలో ప్రమోషన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ మూవీని ప్రూవ్ చేసింది. ఎందుకంటే ఈ మూవీకి హీరో కెరియర్ లో అప్పటి వరకు టచ్ చేయలేనంత బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. ఇదే పెద్ద రిస్క్ అంటే విత్ సంక్రాంతి టైంలో ఈ మూవీని రిలీజ్ చేశారు. అండ్ సంక్రాంతి టైంలో తెలిసిందే కదా, ప్రతి ఇండస్ట్రీలో వాళ్ళ సినిమా ఒక్కటైనా రిలీజ్ అవ్వాల్సిందే. అండ్ ఇంత పెద్ద క్లాష్ ని ఫేస్ చేసి ఆ టైంలో సంక్రాంతి బెస్ట్ మూవీగా అయితే నిలిచిపోయింది. అండ్ ఆల్సో లాస్ట్ లో హనుమాన్ చాలీసా అని సాంగ్ కింద యూజ్ చేసుకున్న హనుమంతుల వారి ఎంట్రీ మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ ఓల్ మూవీకి ఎంత మంచి టాక్ వచ్చిందో, పర్టికులర్లీ ఈ సీన్ కి మాత్రమే అంత మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆడియన్స్ నుంచి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ లిస్ట్ లో మన తెలుగు నుంచి ఈ మూవీ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది, అది మాత్రం ఫిక్స్. అండ్ ఈ సినిమాని మీరు థియేటర్స్ లో చూసుంటే క్లైమాక్స్ కి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండేది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నంబర్ 3, మహారాజా. నియర్లీ ఈ మూవీకి 20 to 25 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 200 crores గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీని ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసినప్పుడు టోటల్ గా 109 crores గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ చాలా రోజుల తర్వాత ఈ మూవీని చైనాలో అయితే రిలీజ్ చేశారు. అక్కడ కూడా 91 crores గ్రాస్ ని కలెక్ట్ చేసి టోటల్ గా 200 crores మార్క్ ని అయితే సెట్ చేసింది. అండ్ మన ఇండియాలో ఎంత కలెక్ట్ చేసినా అది వేరే విషయం. వేరే కంట్రీలో ఈ రేంజ్ కలెక్షన్ అంటే అది మామూలు విషయం అయితే అస్సలు కాదు. అండ్ ఈ మూవీ మేకింగ్ కూడా చాలా బాగుంటది. స్క్రీన్ ప్లే మాత్రం ఎక్స్ట్రాడినరీ అసలు. అండ్ ఈ స్క్రీన్ ప్లే సెట్ చేసిన విధానంగా చూసుకుంటే చెత్తబొట్టు కోసమే కంప్లీట్ ఇస్తున్నాడు అండ్ దాని గురించి అంత కష్టపడుతున్నాడు అనేలాగే ఆడియన్స్ కి పోర్ట్రే అవుతుంది మూవీ. అండ్ నిజం తెలిసే ముందు వరకు ఆడియన్స్ ఒక కామెడీ ఫిల్మ్ చూస్తున్నారు అనేలాగానే పోర్ట్రే చేస్తుంది మూవీ. అండ్ ఒక్కసారిగా నిజం తెలిసాక క్యారెక్టర్ ఎమోషన్ కి ఆడియన్స్ గట్టిగానే కనెక్ట్ అయిపోతారు. అండ్ ఇలాంటి టెక్నిక్ ని రంగస్థలం క్లైమాక్స్ లో కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ మహారాజా మూవీలో చాలానే నాలెడ్జ్ ఉంది, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. మీకు కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎనర్జీ దొరుకుతుంది. అండ్ నంబర్ 2, మహావతార్ యానిమేటెడ్ ఫిలిం. నియర్లీ ఈ మూవీకి 15 crores బడ్జెట్ ని అయితే ఖర్చు పెట్టారు. అండ్ ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 300+ crores గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా థియేటర్ లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. లిటరలీ ఈ మూవీ వెనకాల 5 years ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. ఎప్పుడో 2020లో స్టార్ట్ అయిందంటే ఈ మూవీ. అండ్ డైరెక్టర్ అశ్విన్ కుమార్ గారు అప్పట్లోనే 4 to 5 crores బడ్జెట్ లో ఈ మూవీని కంప్లీట్ చేయాలని ఒక CGI టీమ్ తో అయితే స్టార్ట్ అయ్యారు. అండ్ అప్పుడు వచ్చిన కరోనా సెకండ్ వేవ్ ప్రాబ్లం వల్ల అండ్ ఆల్సో మూవీ అవుట్పుట్ బాగాలేదని మూవీని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అండ్ అప్పటికే ఆయన దగ్గర ఉన్న సగం బడ్జెట్ అయిపోవడంతో తన ఇల్లుని పొలాలని అమ్మేసి మూవీకి అయితే ఖర్చు పెట్టారు. అండ్ అప్పటికే ఆ బడ్జెట్ మూవీకి సరిపోకపోవడం వల్ల తన రిలేటివ్స్ ని వాళ్ళని వీళ్ళని అడిగి ఇంకా అమౌంట్ ని అయితే తెచ్చి మూవీని అయితే కంప్లీట్ చేశారు. అండ్ డైరెక్ట్ ఓటీటీ డీలింగ్ వచ్చినా సహా ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని ఓంబాళే బ్యానర్స్ ని అయితే అప్రోచ్ అయ్యారు. అండ్ ఈ మూవీ వాళ్ళకి చాలా ఇష్టం అవడంతో వాళ్ళే ఓన్ గా డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు.
అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన సినిమాటిక్ యూనివర్స్ ఐడియాని విని వాళ్ళే ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తానికి కూడా రెడీ అయ్యారు ఇప్పుడు. అండ్ ఈ విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ అయిన అశ్విన్ కుమార్ గారే ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకున్నారు. అండ్ హార్డ్ వర్క్ ఈస్ నెవర్ ఫెయిల్స్ అంటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ. అండ్ అట్ ప్రెసెంట్ దిస్ ఇస్ ద హైయెస్ట్ గ్రాసింగ్ యానిమేటెడ్ మూవీ ఇన్ ఇండియా. అండ్ నంబర్ 1 కాంతారా. నియర్లీ 16 crores బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 400 to 450 crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ స్టార్టింగ్ లో ఈ మూవీ ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయ్యింది. అండ్ కన్నడలో గట్టిగా ఆడడం వల్ల ఈ మూవీని అల్లు అరవింద్ గారు పర్చేస్ చేసి తెలుగు లాంగ్వేజ్ లో డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ రిలీజ్ చేసిన ఫస్ట్ డేనే ఈ మూవీ 5 crores కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసేసుకుంది. అండ్ ఈ మూవీ తెలుగులో 60 crores, హిందీలో 96 crores, తమిళ్లో 12 crores అండ్ మలయాళంలో 90 crores కలెక్ట్ చేసి ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 400+ crores గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి యాక్టర్ అండ్ డైరెక్టర్ కూడా రిషబ్ శెట్టి గారే. అండ్ ఆల్సో ఇదే మూవీ వల్ల ఆయనకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా దొరికింది. అండ్ దీనికి ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతారా చాప్టర్ 1 మూవీ October 2 అయితే రిలీజ్ అవబోతుంది. ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నేను చెప్పిన ఈ 5 మూవీస్ బడ్జెట్ బిలో 50 crores రేంజ్. అండ్ ఇలాంటి ఐడియాలజీ మీద ఫిలిం మేకర్స్ తమ డెబ్యూ ఫిలిం ని తీస్తే ఇండస్ట్రీలో గట్టిగానే సెటిల్ అయిపోవచ్చు. అండ్ ఈ 5 మూవీస్ లో మీకే మూవీ ఫేవరెట్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కంటెంట్ ఇష్టమైతే తెలుసు కదా, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.